శ్లోకం. రహస్యం చ ప్రకాశం చ యద్వృత్తం యద్వృత్తం. దకారానికి యకారము వకారము కూడా ఉన్నాయి కనుక ముందు దకారాన్ని యకారంలోకి తీసుకోండి. యద్ తర్వాత వకారానికి రుకారం. వృత్తం యద్వృత్తం తస్య ధీమతః. యద్వృత్తం తస్య ధీమతః. రహస్యం చ ప్రకాశం చ యద్వృత్తం తస్య ధీమతః. ఓకేనమ్మా. రెండో పాదం. రామస్య సహ సౌమిత్రే రాక్షసానాం చ సర్వశః. సహా కాదు, దయచేసి సాకి శాకి అక్కడ తేడా చూడండి. సకారం సర్వశః. శివ సహ శంభు సహ. అయిందా? మనం లలిత సహస్రనామంలో మాట ఉంటుంది. ఏంటా నామం ఏమిటి? ఇప్పటికీ అది సా అని చదువుతాం, అందులో సా అని చదవం. అది అది గుర్తొచ్చినప్పుడు మళ్ళీ లలిత సహస్రనామం చెప్తున్నప్పుడు అందులోకి వెళ్తాను. మళ్ళీ ఆ సా గుర్తు పెట్టుకోండి. మన పావని రెడ్డి గారు ఏదో చెప్పేస్తున్నారు, నాకు అది వినపడట్లేదు. అమ్మ అన్మ్యూట్ చేసుకోండి ఒక్కసారి. సర్వత మహాశక్తి కుండలిని. ఎస్, చూసారా ఎంత అలర్ట్ గా ఉన్నారో అందరూ. మహాశక్తి, అది సా రావాలి, అది మహాశక్తి కాదు, మహాశక్తి. ఆవిడకి ఆసక్తి ఎక్కువ, ఎందులో కుండలిని ఎందు ఆసక్తి. మహాశక్తి కుండలిని. ఆసక్తి అని చదవాలి అక్కడ. మామూలుగా సరిగమ పాత్స ఆసక్తి అంతే. అక్కడ అందరూ చదివే తప్ప ఏంటంటే మహాశక్తి మహాశక్తి మహాశక్తి. మహాశక్తి కాదు. ఎప్పుడైతే కుండలిని దగ్గర మహాశక్తి అయిపోతుందో ఇంకేంలా అడ్డంగా పడుకోవడమే, ఇంకా లేవదు. ఆ మహాశక్తి అంటే టాపిక్ వచ్చింది అని చెప్తున్నా. నిజంగా అది మహాశక్తి కుండలిలో ఎప్పుడుంటుందో తెలుసా? స్త్రీకి వచ్చేటువంటి 3 రోజుల ఋతుక్రమంలో అది అంత మహాశక్తి స్వరూపంగా ఉంటుంది కనుక ఆ 3 రోజులు నువ్వేం పని చేయకమ్మా చోట కూర్చో అని చెప్పింది శాస్త్రం. ఆ శక్తి ఉగ్రంగా ఉన్నప్పుడు, శక్తి అంటే ఉగ్రత్వమే కదా. ఆ మహాశక్తి పైగా అది ఎలాంటిది? ఆ ఉగ్రత్వాన్ని బయటికి వెలుబుచ్చుతోంది. ఎందుకు అది ఉగ్రత్వం? ఆ 3 రోజుల కార్యక్రమం ఎందుకంత ఉగ్రత్వం? స్వామి మహాశివుడికి ఇచ్చినటువంటి బ్రహ్మహత్యా పాతకం, అందులో సగం భాగాన్ని స్త్రీ తనంతట తాను వెళ్ళి నేను తీసుకుంటానయ్యా, కారణం నేను శక్తిని అంది. నీ పాప భారాన్ని మోసే శక్తి నాకుందయ్యా, నాకు ఇచ్చేయమంది. ఆవిడకి ఆసక్తి, మహాశక్తి కనుక శక్తిని ఆయన నుంచి నాలో ఉన్న శక్తికి నీ యొక్క పాపాన్నంతటిని దహించగలిగేటువంటిది ఉంది, అది నేను నెలకి 3 రోజులు నేను అనుభవిస్తానని చెప్పి తీసుకుని ఏం చేయాలి? ఇప్పుడు ఆ మహాశక్తి పాపస్వరూపంగా నీలోకి వచ్చినప్పుడు ఆ శక్తిని వాడకూడదు. దాన్ని మాట్లాడకుండా నోరు మూసేసి ఒక చోట కూర్చోబెట్టాలి. ఉగ్రంగా ఉన్నప్పుడు మాట్లాడినా ఏదైనా పని చేసినా మనం చేసే పనిలో ఏమవుతుంది? ఇప్పుడు ఆ ఉగ్రత్వం అంతా వెళ్ళట్లా. అన్నం వండేటప్పుడు మానసికంగా ప్రశాంతంగా అన్నం వండండి, ఏమి ఆలోచించకండి. కానీ నువ్వేమి ఆలోచించట్లేదు, మానసికంగా ప్రశాంతంగా ఉన్నావు. కానీ నీలో ఒక పాప భారాన్ని మోస్తున్నటువంటి ఉగ్రత్వం ఉంది. ఆ ఉగ్రత్వం ఇప్పుడు వంటలోకి వెళ్తోంది, ఇంట్లోకి వెళ్తోంది, బట్టలు ముట్టుకుంటే బట్టల్లోకి వెళ్తోంది. రేపు పొద్దున నువ్వు ఇంట్లో మంచి కార్యక్రమం చేసుకున్నా ఆ ఉగ్రత్వానికి సంబంధించినవి వేసుకుంటావు. దీనికి దానికి తేడా ఏముంది? అందుకు కదా శాస్త్రం చెప్పింది. అంటే విషయము అసలు మనకు అర్థమైతే మనం ఏం చేయకూడదో అర్థమవుతుంది. అంటే అనవసరమైన టాపిక్ అని అనిపిస్తే క్షంతవ్యురాలి. కాకపోతే తెలియాలి, విషయం తెలియాలి, ఎందుకు వద్దన్నారో తెలియాలి, ఎందుకు చేస్తున్నాము. మన వీలు అనుకుంటున్నాం, నిజం చెప్పేదా? మన వీలు కాదు. నిజంగా ఆడవాళ్ళని ఆ 3 రోజులు గనక అవకాశం ఇచ్చి, బాబు మీరు పక్కన కూర్చోండి అయినా మేము మిమ్మల్ని చూసుకుంటాం ఆ ఒక్క 3 రోజులు అంటే, నీ ఇంకా మాకు ప్రపంచంలో ఏ వ్యాలంటైన్స్ డేకి విలువలేదు, ఏ ఇంకో దానికి విలువలేదు. నిజంగా భారతదేశంలో మగవాడంత స్త్రీని గౌరవించేవాడు, ప్రేమించేవాడు ఇంకోటి ఉండడు. అది తల్లైనా చెల్లైనా భార్య. మగవాళ్ళకి ఇది ఛాలెంజ్. నేను చెప్తున్నా, నొక్కి వక్కాడి నుంచి చెప్తున్నా. మీరు కష్టపడతారా? బయట నుంచి కర్రీ తెచ్చుకుని ఇంట్లో ఒక అన్నం వండుకుంటారా? ఏమన్నా చెయ్యండి. ఆ 3 రోజులు 26 రోజులు 24 రోజులు మీకోసం కష్టపడ్డ ఆడవాళ్ళ కోసం ఆ 3 రోజులు నీ వంశాన్ని ఒక పాపభారం నుంచి తప్పించుకోవడం కోసం నువ్వు వండి పెట్టలేవా? అంతకు మించి నీకు నీ పెళ్ళాం మీద ప్రేమ ఉన్నది అనవసరం.
మన సౌందర్యలహరి సమూహం తరఫున మగవాళ్ళందరినీ నేను అడిగే క్వశ్చన్ ఒకటే, ఆ 3 రోజులు ప్రేమ చూపించండి, మిగతా 24 రోజులు ఆ ప్రేమను మేము మీకు చూపిస్తాం, ముందు కూర్చోబెట్టండి. ఎందుకంటే దాని ద్వారా ఏం జరుగుతుంది, మనం తినే ఆహారం లోపలికి శక్తిగా మారుతుంది. ఆ శక్తిగా వెళ్ళింది ఉగ్రత్వంగానే. ఏది తింటే, ఎలాంటి ఆహారం తింటే అలాంటి మాటలే బయటకు వస్తాయి, అలాంటి చర్యే బయటకు వస్తుంది, అలాంటి చూపే బయటకు వస్తుంది, అలాంటి వ్యవహారమే బయటకు వస్తుంది. అంత ఉగ్రత్వంతో నిండిపోతుంది, పాపభారంతో నిండిపోతుంది. అందుకే పాపం మీద పుట్టింది కలియుగం. విషయం అర్థమైంది కదా. పిల్లలకి కనీసం చెప్పాలి, ఎందుకు కూర్చోవాలనే దానికి అర్థం చెప్పాలంటే, మహాదేవుడు పాపం అంటే వాళ్ళని నమ్మరు. కనీసం ఆ 3 రోజులు రెస్ట్ రావాలిరా బాబు, చిన్న దెబ్బ తగిలి ఇక్కడ నుంచి కాస్త రక్తం వస్తుంటేనే ఇబ్బంది పడి చేతికి కట్టు కట్టుకుని కాసేపు అయ్యో అయ్యో అని ఇలా కూర్చుంటాము. శరీరం మొత్తం అంతా కుంచుకుపోయి అందులోంచి ఇబ్బందికరమైనటువంటి పదార్థం బయటకు వస్తుంటే ఆడదానికి ఆ మాత్రం సెలవిచ్చేటువంటి అర్హత స్థితి మగవాడికి లేదా? కోట్లు సంపాదిస్తే ఎవరికి కావాలి? ఎస్, సవినయమైనటువంటి విన్నపం మాత్రమే సుమా. ఎవరి మనోభావాలు దెబ్బతీసినా కూడా క్షమించాలంతే, ఏం చేయలేం. ఓకే. సో ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆసక్తి నుంచి, ఆ శక్తి నుంచి వచ్చింది ఇదంతా కూడా. కనుక ప్రవీణారెడ్డి గారికి క్లాప్ కొట్టండి, ఒక ఓయి కొట్టండి గుర్తు చేసినందుకు. ఇంకెవరు కూడా గుర్తు చేశారు, వారి మొహం చూడలేదు నేను, జస్ట్ వాయిస్ వినపడింది. వారికి కూడా కృతజ్ఞతలు. సో అదే విషయం. ఎన్నో శ్లోకంలో ఉన్నామా? 30. దీనికి టైం ఇవ్వకూడదు, కానీ టాపిక్ వచ్చిందంటే అదిపోయింది. ఒక అరగంట టైం అనుకుంటున్నారా? తిట్టుకోకండి. అమ్మ ఏ శ్లోకంలో ఉన్నాం మనం? పోయింది బ్రెయిన్. 33. 33. రహస్యం చ ప్రకాశం చ యద్వృత్తం తస్య ధీమతః రామస్య సహ సౌమిత్రే రాక్షసానాం చ సర్వశః. ఆ సర్వశః దగ్గర నుంచి వచ్చింది ఈ పాఠం అంతా. ఇప్పుడు ఆ సర్వశః 10 సార్లు అనండి. సర్వశః సర్వశః అన్నా కూడా తప్పేది. సానే పలకాలి, సానే పలకాలి. సర్వశః. ఓకేనమ్మా. ఇప్పుడు ఇంకొకసారి 31వ శ్లోకం నుంచి 33 దాకా అందరం కలిసి 1 2 3 జయశంకర. మచ్ఛందా దేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి రామస్య చరితం సర్వం కురుత్వం ఋషి సత్తమ ధర్మాత్మనో గుణవతో లోకే రామస్య ధీమతః వృత్తం కథయ ధీరస్య యథా తే నారదాచ్యుతం రహస్యం చ ప్రకాశం చ యద్వృత్తం తస్య ధీమతః రామస్య సహ సౌమిత్రే రాక్షసానాం చ సర్వశః. 34వ శ్లోకానికి వెళ్దాం అందరం కూడా. వైదేహ్యాశ్చైవ యద్వృత్తం ప్రకాశం యది వారః. అవును, ఇది అయిపోయింది. 34 అయిపోయిందా? అవలేదు కదా, జస్ట్ ఆ వర్డ్ రిపీట్ అయినట్టుంది, అంతే అర్థమైంది. వైదేహ్యాశ్చైవ యద్వృత్తం ప్రకాశం యది వారః. ఇక్కడ రహః మొత్తం విసర్గని పలకాలి, చివరికి వచ్చింది కనుక. పాదం మధ్యలో వచ్చేట్లయితే విసర్గని హకారంతో దాన్ని ఆపి ముందుకు వెళ్ళిపోవాలి పలికి. చివరికి వస్తే ఆ విసర్గని పూర్తిగా పలకాలి. అది అసలైనటువంటి రహస్యం. చూడండి ఇంకోసారి. వైదేహ్యాశ్చైవ యద్వృత్తం ప్రకాశం యది వారః. ఓకే. 34వ శ్లోకంలో 2వ పదం. తచ్చాప్యవిదితం సర్వం విదితం తే భవిష్యతి. మొత్తం పాదం అంతా. తచ్చాప్యవిదితం సర్వం విదితం తే భవిష్యతి. 34 1 2 పాదాలు అన్ని కలిపి. వైదేహ్యాశ్చైవ యద్వృత్తం ప్రకాశం యది వారః తచ్చాప్యవిదితం సర్వం విదితం తే భవిష్యతి. ఓకేనా అమ్మా? 35వ శ్లోకం. అమ్మా ఎవరికి ఏం డౌట్ ఏం లేదు కదా? తయారు ఓకేనా? ఓకే, గుడ్ గర్ల్. చదువు 35వ శ్లోకం. నతే వాగన్ ఋతా కావ్యే కలిపితే నతే వాగన్ ఋతా కావ్యే. ఓకే, వాగన్ ఋత విడదీయండి.
వాగన్ నృతా కావ్యే తప్పు లేదు. రెండు బాగా అలవాటైన తర్వాత ఆటోమేటిక్ గా అది నృతే అని వస్తుంది. నతే వాగన్ నృతా కావ్యే కాచిదత్ర కాచిదత్ర భవిష్యతి కాచిదత్ర భవిష్యతి. నతే వాగన్ నృతా కావ్యే కాచిదత్ర భవిష్యతి. రెండో పాదం